హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు ఎడినైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా, పాత గుంటూరు జిల్లా, ఇది పాత గుంటూరు జిల్లా నుంచి విడిపోయి పల్నాడు అనేటువంటి మరో జిల్లా ఏర్పడింది. ఈ జిల్లాలో నెంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్గా ఉన్నటువంటి కాలేజ్ వచ్చేసి పల్నాడు జిల్లాలో నెంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్ నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, ఈ నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీని గురించినటువంటి వివరాలను ఒకసారి ఈరోజు మనం చూసేద్దాం. ఇది కూడా NIRF ర్యాంకింగ్లో ఉంది, NBA అక్రిడిటేషన్, NAC అక్రిడిటేషన్ ఉంది. ఓకే, దీనికి మన కాలేజ్ కోడ్ ఏముంది అనేది మనం చూసినప్పుడు NSPE, మీరు నోట్ చేసుకోవాలి. NSPE అనేది దీని యొక్క కాలేజ్ కోడ్ అండి. ఒక్కసారి నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి ఇది మేము చిన్నప్పుడే ఉందండి, 1998, ఓల్డ్ కాలేజ్, చాలా ఓల్డ్ కాలేజ్. చాలామంది గొప్ప గొప్ప అల్యూమిని కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చారు. సో ఒక్కసారి ఫీజు కూడా దగ్గర 67,000 దాకా ఉందండి. డిపార్ట్మెంట్స్ ఏమి ఉన్నాయి అన్నప్పుడు IT ఉంది వీళ్ళ దగ్గర, డిపార్ట్మెంట్ ఆఫ్ CSE, MCA, ECE, మెకానికల్, EEE, సివిల్ ఇంజనీరింగ్. సో దే ఆర్ నాట్ అప్గ్రేడెడ్, కొత్త బ్రాంచ్లు ఏం పెద్దగా వచ్చినట్లేదు. సో CSE సైబర్ సెక్యూరిటీ ఒక 60 తెచ్చారండి, డేటా సైన్స్ ఒక 60, AML ఒక 120 తెచ్చుకున్నారు. CSE ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే వీళ్ళకి ఏదో ఈవినింగ్ కాలేజ్ కూడా ఒకటి ఉన్నట్టుంది 30 ఇంటేక్తో. సో అది కూడా ఒక పాసిబిలిటీ ఉంది వీళ్ళ దగ్గర, ఇది ఒకటి చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్. మిగిలిన అన్ని బ్రాంచ్ల్లో 60 ఉంది. ECE 360 పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఇక్కడ ECE సీట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది జాక్పాట్ ఏరియా. ఎన్ని కాలేజీల్లో అంతా 120 పెట్టుకుంటే ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే అప్పటి నుంచి వీళ్ళు సిద్ధాంతాన్ని ఏం మార్చుకోలేదు, కానీ మొత్తానికి కొత్త బ్రాంచ్లు తెచ్చుకున్నారుగా ఇంటేక్ పెంచుకోలేకపోయారు. CSE 720, ECE 360, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 120, CSE AML 180, సైబర్ సెక్యూరిటీ దాదాపు 1830 ఇంటేక్ అండి, పెద్ద ఇంటేక్, జంబో కాలేజ్ ఇది. ట్యూషన్ ఫీ వచ్చేసి మనకి 66,000 రూపాయలు, 66,440 రూపాయలు వీళ్ళకి ట్యూషన్ ఫీజుగా ఉంది. ఓకే, మేనేజ్మెంట్ కూడా CSE పరంగా తీసుకున్నప్పుడు 1,99,000 పెట్టుకున్నారు. ఓకే, 1,99,320 రూపాయలు. ఇది CSE రిలేటెడ్ బ్రాంచెస్లో మీరు 2 లక్షల per annum కట్టుకోవాల్సి ఉంటుంది ఓవరాల్గా కౌన్సిలింగ్లో వస్తే. కానీ ఇంటేక్ జంబో ఇంటేక్ ఉంది కాబట్టి ఎక్కడ పెడితే అక్కడ సీట్లు వస్తాయి. ఓకే, సివిల్లో ప్లేస్మెంట్స్ అయితే బాగున్నాయండి వీళ్ళ. సో చూడండి, CSEలో 174 అంటే 350 అంటే హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ప్లేస్ అయిపోయారు. ECEలో కూడా 50% అరౌండ్ మనకు ప్లేస్మెంట్స్ అనేది అయింది. ITలో 120 అంటే ఆన్ యావరేజ్ 50%, 811 ప్లేస్మెంట్స్. సో మంచి పెర్ఫార్మెన్స్. ఒకసారి ఏ కంపెనీలు వస్తున్నాయి, ఎట్లా ఇస్తున్నాయి అనేది 2023 లిస్ట్ ఆఫ్ కంపెనీస్ మనం చూసినప్పుడు మంచి కంపెనీస్ ఏమున్నాయి. TCS డిజిటల్ 7 lakhs ఇచ్చింది. TCS అంటే ఎంతమంది ఎక్కడి నుంచి ప్లేస్ అయ్యారు అనేది మాత్రం ఇన్ఫర్మేషన్ చెప్పలేదు, బట్ ఏ కంపెనీ ఎంత ప్లేస్మెంట్ ఇచ్చింది అనేది మాత్రం ఇచ్చారు. దిస్ ఈజ్ నాట్ ఎన్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో వెబ్సైట్లో అయితే వీళ్ళు క్లారిటీ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. ఈవెన్ హాస్టల్ ఫీజు కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. కానీ జనరల్గా ఈ కాలేజీలో నాకు తెలిసి 75,000 రూపాయల వరకు మీకు హాస్టల్ ఫీజు ఉండొచ్చు. 2 sharing బెడ్రూమ్స్ లైక్ మంచిగా ఉన్నాయి. సో నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో పల్నాడు జిల్లాలో ఇంకొక కాలేజ్ ఏంటంటే మనకి తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, ఇది ఒకటి నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి. ఈ 2 పెద్ద కాలేజీలు అండి. బట్ ఇది ఇంటేక్ పరంగా పెద్ద కాలేజ్ ప్లస్ ప్లేస్మెంట్స్ ప్రకారంగా తీసుకున్నా కూడా 50% ప్లేస్మెంట్ అవుతున్నాయి. కాబట్టి లోకల్లో తీసుకోవాలనుకున్న వాళ్ళకి, పల్నాడు జిల్లా వాసులకు మాత్రం ఇదైతే మంచి కాలేజ్ అనే చెప్పాలి. అండ్ ఓల్డ్ కాలేజ్ కాబట్టి మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడం ద్వారా. కాలేజ్ కూడా మరొకసారి చెప్తున్నాను, ఎందుకంటే వీళ్ళు కాలేజీలో ఎక్కడ NSPE అండి, NSPE. ఓకే, ఇది కాలేజ్ కోడ్. సో ప్లేస్మెంట్ యావరేజ్గా తీసుకున్నప్పుడు మనకి వీళ్ళ దగ్గర కూడా 3 lakhs, 3.5 lakhs వరకే ఉండేటట్టు ఉందన్నమాట. సో ఇదండి నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్, పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్. సో నెక్స్ట్ మన వీడియోలో తప్పకుండా మనం తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో మన పల్నాడు జిల్లాలో ఈ కాలేజీకి సంబంధించినటువంటి వీడియో చూస్తాం. కాబట్టి మీకు నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని ఈ కాలేజ్ మీద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.